ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఉచిత మెడికల్ క్యాంప్, గుండె కంటి వైద్య సేవలు అందించిన కొల్లేపర ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్. వివక్ష లేని సమాజ నిర్మాణమే సీఎం చంద్రబాబు లక్ష్యం. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ వెల్లడి. జనసేనను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నాం. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్పష్టం. వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కోసం జూలై 7న నిరసన విజయవంతం చేయాలని వైకాపా రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు పిలుపు. కొల్లేపర ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తపస్ జూనియర్ కళాశాల ఆవరణలో కొల్లేపర ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ విజయ కంటి ఆసుపత్రి సహకారంతో ప్రజలకు ఉచిత గుండె కంటి సంబంధిత వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కరాటం రాంబాబు మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం పట్టణంతో పాటుగా పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ, సమాజంలో కొల్లేపర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొల్లేపర ఆనంద్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ ఎస్ వేణు మాట్లాడుతూ, తమ ఆసుపత్రి నిర్వహణకు పట్టణ ప్రముఖులు ఎంతగానో సహకరిస్తున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన వైద్య సేవలు తమ ఆసుపత్రి ద్వారా అందిస్తామని తెలిపారు. ట్రస్ట్ ప్రతినిధి కొల్లేపర ఆనంద్ మాట్లాడుతూ, ఈ మెడికల్ క్యాంప్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కొల్లేపర యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ, తన కుటుంబ సభ్యుల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో తాను కూడా సేవా కార్యక్రమాలు చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, ట్రస్ట్ ప్రతినిధులు కొల్లేపర కృష్ణారావు, కొల్లేపర నారాయణతో పాటుగా కొండ్రెడ్డి కిషోర్, రావూరి కృష్ణ, చిన్ని రామ సత్యనారాయణ, దాకారపు కృష్ణ, మహంకాళి రామ్మోహన్ రావు, పెనుమర్తి రామ్ కుమార్, టీవీఏ తారకం, ఉక్కుర్తి సీతారాం తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవాళ కార్డియాలిక్ డాక్టర్ వేణు గారిని తీసుకొచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఓపెన్ చేయటం చాలా మంచి పరిణామం. డాక్టర్ వేణుని మనకి ఇక్కడ ఎంతో సాహసోపేతంగా ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేయటం, ఎన్నో స్టంట్స్ చేయటం, ఇంకా ఆ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొల్లేపర ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మన కొల్లేపర ఆనంద్ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. అనేక రకమైన చారిటీ కార్యక్రమాలను టౌన్లో చేస్తున్నారు. అది దానిలో భాగంగా ఈరోజు మన వేణు హాస్పిటల్ ఆధ్వర్యంలో కరాట రాంబాబు గారిని పిలిచి ఒక హెల్త్ క్యాంప్ ఓపెన్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ అబ్బాయి మెడిసిన్ చదివాడు. తన బర్త్డే సందర్భంగా కొంతమందికి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చి హెల్త్ చెకప్ చేపిద్దామని ఒక ఏకైక దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఇటువంటి వ్యక్తులు, మన ఆనంద్ లాంటి వ్యక్తులు టౌన్లో మంచి చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్ళాలని చెప్పి ఆశిస్తూ సెలవు. ఈ రోజు కొల్లేపర ధనలక్ష్మి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. సో ఈ కార్యక్రమాన్ని లో మా పాల్గొనడం మాకు ఆనందకరంగా ఉంది. సో యాక్చువల్లీ ఏంటంటే, రాంబాబు గారు కానీ, కూటమి నాయకులు గారు కానీ, ఊర్లో పెద్దలు కానీ చాలా సపోర్టివ్ గా ఉన్నారండి మా హాస్పిటల్ పరంగా. సో దానికి నా కృతజ్ఞతలు. మనకి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని యాక్చువల్లీ ఒక 1 వీక్ నుంచి చాలా పబ్లిసిటీ చేసి చాలా మందికి ఈసీజీ కానీ, మామూలుగా షుగర్ చూడడం కానీ, బీపీ, పల్స్ ఇవన్నీ కానీ చూడడం కానీ ఇవన్నీ జరుగుతుందండి. ఈ సౌకర్యాలను వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. మా అమ్మగారు కొల్లేపర ధనలక్ష్మి గారు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా అబ్బాయి యశ్వంత్ కుమార్ ఎంబీబీఎస్ పుట్టినరోజు సందర్భంగా వేణు హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ చిదంబరం హాస్పిటల్ ఎదురుగా తపస్ స్కూల్ నందు మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగిందండి.
దీనికి ఊరి ప్రజలందరూ, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ ఎంతోమంది ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు వరకు కూడా సుమారుగా 250 మంది వరకు ఓపీ వచ్చినాయండి. ఇంకా వస్తున్నారు. దీనికి మాకు అవకాశం కల్పించిన తప స్కూల్ యాజమాన్యం వారికి, దాకారపు కృష్ణ గారికి, అలాగే వేణు సూపర్ స్పెషాలిటీ వేణు గారికి మంచి అవకాశం మాకు కల్పించినందుకు మా ట్రస్ట్ తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మా డాడీ నా పుట్టినరోజు సందర్భంగా చాలా పెద్ద మెడికల్ క్యాంప్ ఈవెంట్ పెట్టారు. దీనివల్ల చాలామందికి డయాగ్నోసిస్కి, వాటికి, వైటల్స్కి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. నేను కూడా ఫ్యూచర్లో మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాను. వివక్ష లేని సమాజ నిర్మాణమే ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్ శర్మ నివాసంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో జవహర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆర్డీఓ ఎంవి రమణ, తహసీల్దార్ శ్రీవ జోజీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జవహర్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో దళితుల ఆర్థిక అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్సీ కమిషన్ పనిచేస్తుందన్నారు. ప్రజలంతా సమానమనే భావంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ప్రజలకు సత్వర న్యాయం, సామాజిక న్యాయం అందించేందుకు ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని జవహర్ వెల్లడించారు. అనంతరం జవహర్ను శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ల వెంకట రమణ సిద్ధాంతిని, దేవాలయ కమిటీల చైర్మన్లు రాజాన సత్యనారాయణ, బవిరిశెట్టి మురళీకృష్ణ, మారిశెట్టి రాధాకృష్ణ, రొంగల నాగేశ్వరరావులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, బొబ్బర్ రాజ్పాల్, సామాజికవేత్త ధనకుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా మిత్రుడు శశి వాళ్ళ వారి ఆహ్వానం మేరకు వివాహ వేడుకల్లో పాల్గొనడానికి ప్రత్యేకంగా రావడం జరిగింది. వాస్తవంగా రేపటి నుంచి నంద్యాల, కడప పర్యటనలు ఉన్నాయి. ఆ జిల్లాల్లో జరుగుతున్నటువంటి విషయాలు, వాటితో పాటు ఈ రాష్ట్రంలో సమగ్రంగా అభివృద్ధి జరగటం, దాంతోపాటు దానిలో భాగస్వామ్యం అవటం కోసం దళితుల ఆర్థిక అభివృద్ధి, అదేవిధంగా దళితుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ కమిషన్ పనిచేస్తూ ఉన్న సందర్భం. అదేవిధంగా వివక్ష లేనటువంటి సమాజ నిర్మాణమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. వివక్షత లేకుండా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సమానమే, ఆ భావంతో ముందుకు వెళ్లే విధంగా కూడా కమిషన్ పనిచేయడానికి. ఎందుకంటే గతంలో ఏ కమిషన్ కూడా విస్తృత పర్యటనలు కానీ లేదంటే పనిచేసినటువంటి కమిషన్ కూడా లేని పరిస్థితుల్లో మేము వచ్చిన తర్వాత ప్రత్యేకంగా విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉన్నాం. పర్టికులర్గా ఎవరైనా సరే బాధితులు నేరుగా మా దగ్గరకు వచ్చిన తర్వాత అధికారులు ఇచ్చేటటువంటి సమాచారం, బాధితులు ఇచ్చిన అర్జీ రెండూ పోల్చుకొని ఏదైనా తేడా ఉంటే కమిషన్ను కూడా ప్రత్యేకంగా అక్కడ నిజ నిర్ధారణకు పంపడం జరుగుతూ ఉంది. ఇది వినూత్నంగా మేము చేస్తూ ఉన్నాం. కమిటీ మెంబర్స్ ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ ఆధారంగా అధికారులను కూడా ఆదేశించి సత్వర న్యాయం, సామాజిక న్యాయం రెండూ కూడా జరగాలనేదే కమిషన్ యొక్క లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, రాజకీయ నాయకులు విస్తృతంగా మాట్లాడటం వల్ల, విపరీతంగా మాట్లాడటం వల్ల అనేక అపార్థాలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే వివక్షత అనేది ఏ రూపంగా అయినా ఉండొచ్చు. బాడీ షేమింగ్ కూడా వివక్ష కింద వస్తుంది. అదేవిధంగా సమన్వయం పాటించాల్సినటువంటి రాజకీయ నాయకులు సమన్వయంతో ఉండమని కూడా కోరుతా ఉన్నాం. వ్యక్తిగత దూషణలు ఎవరికి కూడా సరికాదని కమిషన్ ద్వారా కూడా సూచన చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక సంకల్పంతో ముందుకు వెళుతున్నారని రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ తెలిపారు. కోయిలగూడెం మండలం నరసన్నపాలెంలోని దండమూడి కళ్యాణ మండపంలో బుధవారం జరిగిన జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గ నిర్మాణ సారథుల సమాచార సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, జనసేన పార్టీ కమిటీల ఎంపికలో పూర్తి పారదర్శకతను పాటిస్తూ క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న ప్రతి జన సైనికుడికి, వీర మహిళకు సముచిత న్యాయం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజాస్వామ్యం, సమాజం పట్ల చిత్తశుద్ధి, బాధ్యత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి, భావితరాలకు మంచి భవిష్యత్తును అందించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, కరాటం సాయి చంద్రమోహన్, గడ్డమణుగు రవికుమార్, మేకా ఈశ్వరయ్య, తోట రవి తదితరులు పాల్గొన్నారు.
నేను అడుగుతా ఉన్న ఎవరయ్యా జనసేన పార్టీ పోలవరం చరిత్రని మనందరం మరవగలం అని చెప్పి మీ అందరం అడుగుతా ఉన్నా నేను. అందుకే మనం గమనించినట్లయితే పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి నన్ను కరాట సాయి గారిని వారితో పాటు మరొక 27 మందిని కూడా ఇక్కడ మెంబర్లుగా వేసి ఒక కమిటీ వేశారు. అందులో భాగంగా ఈ రోజు పోలవరం నియోజకవర్గంలో నర్సనపాలెం గ్రామంలో ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. జన సైనికులకి వీర మహిళలకు కూడా అందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అందరూ వచ్చి ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి జనసేన పార్టీ ఎదురుగా ఉన్నటువంటి కొప్పుల వెలమ కళ్యాణ మండపానికి వచ్చి అప్లికేషన్ పెట్టుకోమన్నాం. 3 రోజుల గడువు ఉంది. 3 రోజుల గడువులో గ్రామ కమిటీ కావచ్చు, మండల కమిటీ కావచ్చు, నియోజకవర్గ కమిటీ కావచ్చు, పార్లమెంటరీ కమిటీ కావచ్చు, రాష్ట్ర కమిటీ కావచ్చు, ఏ కమిటీ అయినప్పటికీ అక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలని జన సైనికులు వీర మహిళలు కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ అవేర్నెస్, ఏదైతే జన సైనికులు వీర మహిళలు ఉన్నారో వారందరికీ కూడా క్షేత్ర స్థాయిలో ఈ యొక్క వేసే కమిటీల్లో మీకు భాగస్వామ్యం కల్పించడానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. మీకు ఎవరికైతే ఆసక్తి ఉందో మీ యొక్క అర్హత, మీరు చేసే సేవా గుణాన్ని, సేవా తత్వాన్ని బట్టి మీకు పదవులు వరిస్తాయి. కాబట్టి మీరు అప్లికేషన్ అందరూ కూడా పెట్టుకోండి అని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమం. జనరల్ గా ఇది కమిటీ, ఇది పార్టీ కమిటీ. ఈ యొక్క పార్టీ కమిటీ కేవలం ఈ యొక్క కమిటీలు వేయడానికి మాత్రమే నిర్మాణ కమిటీ. నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలోని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది పార్టీ కార్యక్రమం కాదు, అలా అని చెప్పి ప్రభుత్వ కార్యక్రమం కూడా కాదు, కేవలం పార్టీ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ నెల 7వ తేదీన జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొగాకు రైతు సంఘ నాయకులు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర కోసం ఈ నెల 7వ తేదీన తలపెట్టిన నిరసన కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం జెట్టి గురునాథరావు మాట్లాడుతూ వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మెట్ట ప్రాంతంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. కావున వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర కోసం రైతుల తరపున పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైకాపా చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు కెవి రమణ, ఎస్ రామ్మోహన్, పొగాకు రైతు సంఘాల నాయకులు సత్రం వెంకట్రావు, అట్లూరి సతీష్, వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. గత 2 నెలలుగా చూస్తున్నాం మనం పొగాకు రైతుల పరిస్థితి దమనీయంగా ఉంది. ఆఖరికి దుక్కుతులుకోవాలంటే డీజిల్ కూడా కొట్టుకునే పరిస్థితి. జనాలు రావాలంటే వాళ్ళ పెట్రోల్ కూడా పరిస్థితులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఒక జంగారెడ్డికి మన అప్లాండ్ అభివృద్ధి ఆగిపోతుందా ఏమవుతుందని భయాందోళనతో అందరూ కూడా అటు వర్షాలు ఉన్నాయండి, అట్లయితే అటు పేదవారం ఉన్నాయండి, ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చేసే పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి 1000 కోట్లు కేటాయించి పొగాకుని రాష్ట్ర ప్రభుత్వం మరి పోనీ మరి రైతులకు రేటు పెంచాలని చెప్పేసి ఒక విజ్ఞప్తి చేయడానికి మరి టొబాకో బోర్డు దగ్గర రేపు మంగళవారం 7వ తారీఖు మంగళవారం నాడు ఒక నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా మరి చేయాలని చెప్పేసి అందరూ నిర్ణయించారు. దానికి రైతు అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రైతుల తాలూకా బాధ అర్థం చేసుకొని న్యాయం చేసి మన ప్రాంతాన్ని రైతుల్ని కాపాడాలని చెప్పేసి వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని విజయకృష్ణ ఆసుపత్రి వైద్యులు సూచించారు. డాక్టర్స్ డే సందర్భంగా బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని విజయకృష్ణ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ చిట్లూరి మనోజ్, డాక్టర్ పడాల విజయలక్ష్మిలు సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్యులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా డాక్టర్స్ డే యొక్క విశిష్టతను వివరించారు. ప్రజలకు పలు ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య ఎదురైనా తక్షణమే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ రోజు జూలై 1 డాక్టర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటామండి. దీనికి వెనుక కారణం డాక్టర్ బిధన్ చందన్ రాయ్ గారు పుట్టినరోజు మరియు చనిపోయిన రోజు కూడా ఈ రోజే. ఆయన సేవలకు గాను భారతరత్న ఇచ్చారు. దానికి సంబంధించి దీన్ని నేషనల్ డాక్టర్స్ డే కింద జూలై 1 సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ డాక్టర్స్ డే సందర్భంగా నా తోటి డాక్టర్లందరికీ కూడా
డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఫస్ట్ పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యం ఈ రోజుల్లో చాలా మంది హెల్త్ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తున్నారు. కొన్ని ఏంటంటే కొన్ని జబ్బులు మనం హైజీనిక్ గా ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయడం వల్ల కానివ్వండి, లేదా మన డైట్ వల్ల కానివ్వండి, మనం హెల్తీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానివ్వండి, ఈ రోజుల్లో స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. సో ఈ స్ట్రెస్ రిలీఫ్ ఉండటం వల్ల కానివ్వండి, హ్యాపీనెస్ గా ఉండటం వల్ల చాలా జబ్బుల వరకు మనం అవాయిడ్ చేయొచ్చు. రెండోది, ఏదన్నా మనకి జబ్బు వచ్చినప్పుడు త్వరగా హాస్పిటల్లో చూపించుకున్నట్లయితే దాని వెనక తీవ్రతంగా తగ్గించవచ్చు. అంత తీవ్రత గురి కాకపోవచ్చు. ప్రమాదం గురైనా కానీ మేము వైద్యులు అందరం కూడా చదువుకున్నది పేషెంట్ ప్రాణాన్ని 100% నిలబెట్టడానికి మేము ప్రయత్నిస్తాం. కానీ కొన్ని జబ్బులు మొండిగా ఉండటం వల్ల కానివ్వండి, మీరు డిలేగా రావటం వల్ల కానివ్వండి, ఒక్కొక్కసారి అనుకోకుండా ప్రమాదంగా గురి అవుతారు. ఇలా అని చెప్పేసి మేము ఏదో వాళ్ళకి నిర్లక్ష్యం కానీ ఏ డాక్టర్ కానివ్వండి చదువుకున్నప్పుడు నిర్లక్ష్యం కానీ ఏ పేషెంట్ కి కూడా. సో మా విజయకృష్ణ హాస్పిటల్లో 24/7 ఎప్పుడైనా కానీ ఏ ఎమర్జెన్సీ కేసు అయినా కానీ డీల్ చేయబడుతుందండి. సో వెంటిలేటర్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో నేను అందులో స్పెషలిస్ట్ని. వెంటిలేటర్ కేసెస్ హ్యాండిల్ చేయడంలో కానివ్వండి, ఆయాసం ఊపిరితిత్తుల సమస్యలో కానివ్వండి, ఎవరైనా కానీ వ్యవధిలో వచ్చినప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా మన విజయకృష్ణ హాస్పిటల్లో అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ డాక్టర్స్ డే సందర్భంగా మేము తెలియపరచాల్సింది ఏంటంటే అందరూ కూడా చక్కగా ఆరోగ్యంతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి. రోజు తోటి డాక్టర్లందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. వర్షాకాలం వెదర్ చేంజ్ వచ్చినప్పుడు ఏంటంటే జలుబు చేయటం, దగ్గు ఇవన్నీ ఎక్కువగా కామన్ గా ఉంటాయి. వాటికి ఏంటంటే ముందు ప్రివెన్షన్ తీసుకోవాలి. ఎందుకు జలుబు వచ్చాకే మేము మందులు వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కాకపోతే ప్రెగ్నెన్సీలో ఏంటంటే అన్ని మందులు వేసుకోవడానికి ఉండదు. ప్రెగ్నెన్సీలో కొన్ని మందులే వాడడానికి ఉంటుంది. సో ఆ మందులు వేసుకోకుండా ఉండడానికి రాకుండా చూసుకుంటేనే మంచిది అనమాట. జ్వరాల వల్ల లోపల బేబీకు శిశువుకు కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటది అనమాట. 1-2 రోజులు జ్వరం తగ్గట్లేదు అనుకుంటే నియరెస్ట్ గైనకాలజిస్ట్ దగ్గర ఒకసారి కన్సల్ట్ అయ్యి బేబీ ఏమైనా ఇబ్బంది ఉందా, ఈ బ్లడ్ టెస్ట్లు ఒకసారి చేయించుకొని ఏ రకమైన జ్వరము, వైరల్ ఫీవరా, నార్మల్ ఫీవరా తీసుకొని ఆ విధంగా మందులు తీసుకుంటా ఉంటే మీకు లోపల శిశువుకి ఇద్దరికి బాగుంటది. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం 2026-27 సంవత్సర నూతన అధ్యక్షులు పసల వెంకట సుబ్బారావు, కార్యదర్శి సింగంశెట్టి హరిబాబు ఆధ్వర్యంలో డాక్టర్స్ డే, చార్టర్ అకౌంట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు, డాక్టర్ ముప్పిన రాజేష్ రెడ్డి, డాక్టర్ వందనపు శివరామకృష్ణలను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ రోటరీ సీనియర్ సభ్యులు బండారు సత్యనారాయణ, దాకారపు కృష్ణలను సత్కరించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులు, చార్టర్డ్ అకౌంటెంట్ల సేవలను కొనియాడుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు చామర్తి శ్రీరాములు, పెనుమర్తి సురేష్ బాబు, జవాజీ ఉమా వెంకటేష్, సీనియర్ సభ్యుడు కొమ్ముకూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. సమాజానికి వైద్యులు, చార్టర్డ్ అకౌంటెంట్లు అందిస్తున్న సేవలు వెలకట్టలేవని తపస్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ పారేపల్లి నరేష్ తెలిపారు. డాక్టర్స్ డే, చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని తపస్ జూనియర్ కళాశాలలో సన్మానాల కార్యక్రమం నిర్వహించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు చేతుల మీదుగా ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్, తపస్ విద్యా సంస్థల చైర్మన్ దాకారపు కృష్ణ, వేణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ వేణుతో పాటుగా పలువురు వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పారేపల్లి నరేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తారన్నారు. అదేవిధంగా ఆర్థిక క్రమశిక్షణకు చార్టర్డ్ అకౌంటెంట్లు కృషి చేస్తారన్నారు. కావున వీరిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, తపస్ విద్యా సంస్థల సెక్రటరీ గోపితో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మన అప్లాండ్ ఏరియాలో ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి వేణు కార్డియాలిక్ యొక్క హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ వేణు గారికి, వారి దగ్గర ఉన్న జనరల్ మెడిసిన్ రిమైనింగ్ సంబంధించినటువంటి డాక్టర్స్కి మన తపస్ విద్యా సంస్థలు, డైరెక్టర్స్ మరియు స్టూడెంట్స్ చేత సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మనకి తల్లిదండ్రులు మన పుట్టుకనిస్తారు, మళ్ళీ మనకు ఒక జన్మ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మన ప్రాణాలు రక్షించేటటువంటి డాక్టర్లని మనం చాలా దైవంగా భావిస్తాం. వారికి ఈరోజు సన్మానం చేయడం చాలా అదృష్టం. అలాగే చార్టర్డ్ అకౌంట్స్ డే సందర్భంగా మన ప్రాంత యువ చార్టర్డ్ అకౌంట్ తపస్ విద్యా సంస్థల చైర్మన్, సేవలో ముందుండేటటువంటి దాకార కృష్ణ గారికి కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అలాంటి డాక్టర్స్ని మనం గౌరవించాలి. వారి వృత్తిపరంగా ఎన్నో వేల మంది ప్రాణాలు కాపాడుతున్న వారందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డిగూడెం సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు 2 రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు, మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది డాక్యుమెంట్స్ కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను. ఇంటి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషన్, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు
ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ఏలూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో జరిగిన జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 280 కోట్లతో 5,200 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసి 26,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తి చేయాలని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ద్వారా చేయూతనందిస్తామన్నారు. కోకో సిటీ ఏర్పాటుకు పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు బ్రాండింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు స్వయం మేళా పేరుతో ప్రత్యేక విక్రయ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి ఫుడ్ ప్రాసెసింగ్, ఆర్గానిక్ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం, డిఆర్డీఏతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముంగుటూరు అండ్ నూజివీడు కూడా త్వరగానే మేము వస్తాము. నెల్లూరులో ఒక 5 acres సెరికల్చర్ ల్యాండ్ చూసి ఉన్నాం కదా. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళుతున్న కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే లబ్ధిదారులతో ముచ్చటిస్తూ కూటమి ప్రభుత్వ పాలన తీరుపై అభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని, దీనిని ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా తాము కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా పలు వార్డుల్లో పింఛన్ల పంపిణీని రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, నాయకులు మండవ లక్ష్మణరావు పర్యవేక్షించారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేయాలని ఐఎఫ్టియు డివిజన్ నాయకులు పాకిరం రాజేష్ డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం మండలం దొరమామిడిలోని గ్రామ సచివాలయం వద్ద భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆదర్శ తాపీ యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ 2018 నుంచి నిలిచిపోయిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రమాద మరణాలు, అంగవైకల్యానికి గతంలో ఉన్నట్లే పరిహారం అందించాలన్నారు. తెలంగాణ తరహాలో ప్రమాద బీమా అమలు చేయాలని కోరారు. అలాగే కార్మికుల కార్డుల నమోదు, రెన్యువల్, పరిహార దరఖాస్తుల కోసం వారానికి 2 రోజులు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో కార్మిక శాఖ అధికారులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం సచివాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ మహద్దీన్ బాషా, జెడ్డి సురేష్, పల్లి సుబ్బారావు, కొప్పాల నాగరాజు, కొండపల్లి శ్రీను, కలపాల రవి, దొంగ ప్రసాద్, టేక్ మంగారావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు షేక్ బాజీ, ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు అన్ని ప్రాంతాలలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం పోరాడాలని ఐఎఫ్టియు జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు దొరమడి గ్రామ సచివాలయం వద్ద మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కంటే మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారంగా ఈ కార్మిక శాఖ మంత్రి వాసిరెడ్డి సుభాష్ గారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులు కోట్లాది రూపాయల నిధులు ఉన్నాయని చెప్పారు. ఆయన ఈ సహజ మరణానికి 60,000, మట్టి ఖర్చులకి 20,000, పెళ్లి ఖర్చులకి 20,000, డెలివరీ ఖర్చులకి 20,000 అని జీవో జారీ చేశారు. దాని తర్వాత దురదృష్టం ఏంటంటే మా కార్మికులకి ప్రమాద బీమా అనేది లేదు. ప్రమాద బీమా
ప్రకటన చేయలేదు, అంగవైకల్యంగా ప్రకటన చేయలేదు. హాస్పిటల్లో లైజేషన్ అనేది పథకం ఉండేది, అది నెలకి 3,000 చొప్పున 3 నెలలకి 9,000 ఇచ్చేవారు. దానికి ప్రకటన చేయలేదు. దీని గురించి మేము మా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని శ్రీ సిద్ధి బుద్ధి వినాయక లక్ష్మీ గణపతి ఆలయం వద్ద ప్రతి బుధవారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం 9వ వారానికి చేరుకుంది. ఈ వారం బూరుగుపల్లి అచ్యుతరామయ్య వెంకటలక్ష్మి దంపతుల సహకారంతో అన్న సమారాధనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు శ్రీ సిద్ధి బుద్ధి వినాయక లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. అన్న సమారాధన కార్యక్రమానికి బూరుగుపల్లి అచ్యుతరామయ్య వెంకటలక్ష్మి దంపతులు సహకారాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అభినందించారు. భక్తుల భాగస్వామ్యంతో ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో జాతీయ డాక్టర్స్ డే, చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా K9 కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వైద్యులు, చార్టర్డ్ అకౌంటెంట్లను బుధవారం ఘనంగా సత్కరించారు. డాక్టర్స్ డే సందర్భంగా శివ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ దుట్టా శివశంకర్రావు, విజయ హాస్పిటల్ వైద్యులు మనోజ్ కుమార్, విజయలక్ష్మి దంపతులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా సీనియర్ ఎడిటర్ బండారు సత్యనారాయణ, రోటరీ మాజీ అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణలను సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, వైద్యులు సమాజానికి అమూల్యమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ పేదలకు తమ వంతు సేవలను కొనసాగిస్తామని తెలిపారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ మాట్లాడుతూ K9 సంస్థ ఏడాది కాలంగా సమాజంలోని వివిధ వర్గాలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొంటూ భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రావూరి కృష్ణ, గణిత ఆనందప్రసాద్, సింగవరపు వరలక్ష్మి, కెఎస్ శంకర్రావు, ఆకుల యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే మూల విరాట్కు విశిష్ట అభిషేకాలు జరిపారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల బ్రాహ్మణ సంఘ భవనంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా కె రామచంద్రరావు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఎస్ రాధాకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం రామచంద్రరావు, రాధాకృష్ణలను కె కోటేశ్వరరావు, కె బాలకృష్ణ, కె గాంధీ, కె త్రినాథరావు, కె సత్యనారాయణ, పివి రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు అభినందనలు తెలియజేయడంతో పాటుగా సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా జూలై 3న తలపెట్టిన రైతుల బహిరంగ సభను జయప్రదం చేయాలని రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆటోల ప్రచార యాత్రను బుధవారం ఏలూరులో సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ లింగరాజు, నాయకులు కంది విశ్వనాథం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, జూలై 3న మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరులోని జూట్ మిల్ సెంటర్ నుంచి రైతు మహాప్రదర్శన, అనంతరం జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఇండియా స్టేడియం గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. అన్ని పంటల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి కనీస మద్దతు ధరలు పెంచాలని డిమాండ్ చేశారు. పొగాకు, ఆక్వా, ఆయిల్ పామ్, కోకో, వరి, కూరగాయలు, పాడి, పౌల్ట్రీ తదితర రంగాల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు డిఎన్విడి ప్రసాద్, పంపన రవికుమార్, ఎస్ సాయికృష్ణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభను జయప్రదం చేయాలని జూలై 3వ తారీఖున జరుగుతున్న హలో రైతన్న చలో ఏలూరు కార్యక్రమానికి అన్ని పంటల రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఆటో ప్రచార యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటికే ప్రచార జాత ఒకటి జిల్లా అంతా కూడా పర్యటన చేస్తా ఉన్నది. ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆటో ప్రచార యాత్ర కూడా జరుగుతూ ఉన్నది. అంటే 3వ తారీఖున వేలాది మంది రైతాంగంతో రైతు మహాప్రదర్శన అట్లాగే బహిరంగ సభ కార్యక్రమాలు ఏలూరులో జరుగుతూ ఉన్నాయి. జూలై 3వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరు జూట్ మిల్ సెంటర్ నుంచి రైతు మహాప్రదర్శన ప్రారంభమవుతుంది. ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో, కలెక్టరేట్ వద్ద ఇండోర్ స్టేడియం గ్రౌండ్లో 3 గంటలకి బహిరంగ సభ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో రైతులు, పెద్దలు, మొత్తం ప్రజానీకం పాల్గొవలసిందిగా కోరుతాం. రజకుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు స్పష్టం చేశారు. నూజివీడు పట్టణంలోని రజకులకు 1959లో కేటాయించిన సాకిరేవు స్థలంను రజక సంఘం నాయకులతో కలిసి దువ్వారపు రామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రజకుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. వివాదం లేని స్థలంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం దురదృష్టకరమన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ, మున్సిపల్ అధికారుల వ్యవహార శైలితో అనవసరంగా వివాదం తలెత్తిందన్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్తో దువ్వారపు రామారావు మాట్లాడగా సమస్యల పరిష్కారానికి అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో సాకిరేవు స్థలానికి గౌరవనీయులు తెలుగుదేశం జాతీయ ఉపాధ్యక్షులు ఎక్స్ఎమ్మెల్సీ శ్రీ దువ్వారపు రామారావు గారు, అదేవిధంగా మన రజక మహిళలు, మన వారందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద అనేక చోట్ల రజకుల యొక్క సాకిరేవు స్థలాలను, దోబీగర్ల స్థలాలను కొంతమంది ఆక్రమించుకొని తీవ్రమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ విషయంలో సహించేది లేదు. ఎక్కడ ఏ ఆపద వచ్చినా సరే రజక వృత్తిదారులకు తప్పనిసరిగా సహకారం చేయడానికి అధికారులతో సహా రజక సంఘ నాయకులు మేమందరం కూడా ముందున్నాము. ప్రభుత్వం నుంచి పెన్షన్ మంజూరు కాని దివ్యాంగులకు, వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు P4 విధానం ద్వారా పెన్షన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడెంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దీనిలో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాల కోసం P4 విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా P4 విధానాన్ని ప్రవేశపెడితే పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీనిలో భాగంగానే తాడేపల్లిగూడెంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం నుంచి పింఛన్ అందని అర్హులకు దాతల ద్వారా పింఛన్ అందిస్తున్నామని తెలిపారు. సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విప్ బొలిశెట్టి పిలుపునిచ్చారు. పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చిన దాంతోపాటుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పెన్షన్లు ఇవ్వలేకపోయిన పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి చాలామంది నా దగ్గరికి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో వికలాంగులందరికీ ముందు ఒక 60 మందికి మనం సొంతంగా పెన్షన్లు ఇస్తాం స్టార్ట్ చేసాం. అది ఎంతమంది ఉన్నా వికలాంగులు రియల్గా కష్టాల్లో ఉన్నా ఎవరైనా నిజంగా వృద్ధులుగా ఉండి వాళ్ళ నిరాశలైన వాళ్ళందరినీ ఆదుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు అభివృద్ధితో పాటుగా అభివృద్ధికి P4 పెట్టమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేనేమంటానంటే సంక్షేమానికి కూడా
ప్రజలను భాగస్వాములు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంత భారం తగ్గుద్దన్న ఆలోచనతో ముందుగా మనమే ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నేను 2 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కూడా ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చిన 2వ నెల నుంచి ఒక 50,000 రూపాయలని అందరూ కలిసి మేము కూడా ఇస్తాం మీతో పాటుని ఇవ్వడం, ఇంకా మరింత మందికి మనం పెన్షన్ ఇచ్చే దానికి అవకాశం కల్పించిన P4లో ఉన్న భాగస్తులందరినీ కూడా మనం కలెక్టర్ గారి దగ్గర గవర్నమెంట్ కూడా పంపిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకంటే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఇటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ సమాంతరంగా పరిపాలన చేయాలని చెప్పడం కాదు, చేసి చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేపట్టాం. ఏదైతే గడిచిన 2 సంవత్సరాలు కూడా మీరు చూశారు, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఇవ్వరని. కానీ వాళ్ళ మర్యాద కోసం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నమస్కారం పెట్టి కూటమి నాయకులు, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కూడా వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని అధికారులతో పాటుగా ఇవాళ రాష్ట్రం అంతా చేపడుతున్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం న్యాయం చేయాలనే ఆలోచనతో తాడేపల్లిలో మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ప్రారంభించాం. ఆ ప్రారంభించిన దానికి విశేష స్పందన, అలాగే అందరూ కూడా మేము పిల్లల్ని ఎత్తుకుని తిరగవలసిన పరిస్థితి, బెడ్ మీద ఉన్న పరిస్థితి, మాకు రూపాయి కూడా లేదు, మందులు కూడా డబ్బులు లేవని చాలామంది 2 సంవత్సరాల నుంచి నాకు కూడా తిరిగితే నేను దానికి స్పందించి ఇది చాలా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళని మనం ఆదుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఉచిత మెడికల్ క్యాంప్, గుండె కంటి వైద్య సేవలు అందించిన కొల్లేపర ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్. వివక్ష లేని సమాజ నిర్మాణమే సీఎం చంద్రబాబు లక్ష్యం, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ వెల్లడి. జనసేనను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నాం. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ సమావేశంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్పష్టం. వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కోసం జూలై 7న నిరసన విజయవంతం చేయాలని వైకాపా రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.